నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖోఖో పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలో అవగాహన ర్యాలీ. అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే అరవింద్ బాబుకి వినతి పత్రం అందజేసిన ఆయాలు, కార్యకర్తలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో మహిళలకు అవగాహన సదస్సుపై ర్యాలీ నిర్వహించారు. ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు, పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా 8 రోజుల పాటు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుండి పల్నాడు బస్టాండ్ వరకు సదస్సు ర్యాలీ నిర్వహించారు. స్త్రీని ప్రోత్సహించు, భవిష్యత్తు నిర్మించు, స్త్రీ బలమే నిజమైన బలమని ప్లేకార్డు నినాదాలతో ర్యాలీ కొనసాగింది. సోషల్ మీడియాకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలేజీ విద్యార్థినులు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళల భద్రత మన ప్రథమ కర్తవ్యం. మహిళల భద్రత చాలా మంది ఉన్నారా? దేశాన్ని గౌరవించు. డీజీపీ గారి ఆదేశానుసారం మా పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నర్సాపేటంలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ కాలేజీలో సుమారు ఒక 300 మంది స్టూడెంట్స్ మరియు డ్వాక్రా మహిళలు, ఇతర మహిళలు, పట్టణంలో ఉన్నటువంటి ఇతర మహిళలు అందరితో ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా ఒక చిన్న ర్యాలీ చేస్తున్నాము. ఇవంతా ఎందుకు చేయాల్సి వస్తుందంటే మన రేపు 8th నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ కూడా తనను తాను రక్షించుకునే విధంగా మహిళలు ఈరోజు చూస్తే చాలా అగత్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల చిన్న మైనర్ బాలికను కూడా చాలా నీచంగా చేస్తున్నారు మూర్ఖంగా. సో ఇలాంటివన్నీ అవేర్ చేసేదానికోసం మరియు ప్రతి స్త్రీ కూడా తనకు తను స్వతహాగా రక్షించుకోవడము మరియు స్వతహాగా ఎదిగి ఒక మంచి పొజిషన్లో నిలబడేందుకు తను నిలబడడం ద్వారా తనకు ఒక చిన్న ఆదాయాల ద్వారా తను సొంత ఆదాయం వస్తే తనకి సొసైటీలో ఒక మంచి భర్త దగ్గర ఒక గౌరవం కానీ, తల్లిదండ్రుల దగ్గర గౌరవం కానీ, సొసైటీలో గౌరవం కానీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అదే వస్తుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం మా దగ్గర ఆల్రెడీ శక్తి యాప్ తోటి మేము ఆల్రెడీ స్త్రీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. శక్తి యాప్ ఉపయోగించుకోవటం కానీ. నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన రంగస్థలి 46వ వార్షికోత్సవం మరియు 25వ జాతీయ స్థాయి సాంస్కృతిక నాటికల మహోత్సవం ఘనంగా జరిగింది. నాటక అకాడమీ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమం 2వ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని నల్లపాటి రాము అభిప్రాయపడ్డారు. చిన్నారులు ప్రదర్శించిన రామాయణం కథానాటిక ప్రేక్షకులను ఎంతో అలరించింది. వారి నటన, వేషధారణ, సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రదర్శించిన దేవుణ్ణి చూసే నాటకం భావోద్వేగభరితంగా సాగి ప్రజల హృదయాలను తాకిందనటంలో ఎలాంటి సందేహము లేదు. జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం మీరు నిశ్చింతగా యాగమును కొనసాగించండి. సీతాదేవి పరిణయమాడుతుంది. జనకరాజా, ఇదంతా మాయగానున్నది. జనకరాజా,
ఆ ప్రయత్నాన్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ నా నమోవాకం. నరసరావుపేట రావిపాడు రోడ్డులో వాగ్దేవి డిగ్రీ కళాశాల నందు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉమెన్స్ ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ హాజరై పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు. బాబు మైక్ అప్. కళాశాల ఉమెన్ ఖోఖో పోటీలని నిర్వహించడానికి మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి అవకాశం ఇచ్చినందుకు మరి యూనివర్సిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున మా విద్యాసంస్థ తరపున వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మొత్తం 13 టీములు రావడం జరిగింది. ఈ 13 టీములు కూడా చాలా చక్కగా బాగా ఆడారు. కానీ అందరూ కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇప్పుడు ఈ గేమ్లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం అవి జరగకుండా మళ్ళీ కల్వ హరినాథ్ రెడ్డి గారి కప్పుని తీసుకెళ్ళడానికి అందరూ పోటీ పడాలి. అలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి బాగా ఆడాలని కోరుకుంటూ, మరి గేమ్స్లో ఉన్నటువంటి పిల్లలు మానసికంగా చాలా బలంగా ఉంటారు, శారీరకంగా కూడా అలానే ఉంటారు. స్పోర్ట్స్లో గేమ్స్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి చేరతారనటానికి ఉదాహరణ మా అమ్మాయి ప్రశాంతి. తను చిన్నప్పటి నుంచి స్కూల్నప్పటి నుంచి నాకు తెలుసు. వాళ్ళ ఫాదరు ఒక టెన్నిస్ కోచ్, ఆయనకి 2 అమ్మాయిలు, ఈమె పెద్ద అమ్మాయి. వాళ్ళిద్దరిని కూడా చాలా కష్టపడి ఆయన చదివించుకుంటూ ఆడిచ్చేవాళ్ళు. పొద్దున్నే వచ్చి మా కాలేజీలో టెన్నిస్ ఆడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అట్లాగనే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కూడా మీలాగనే వాళ్ళు కూడా ఇంటర్ యూనివర్సిటీలు, ఇంటర్ కాలేజీలు ఆడారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ వచ్చి మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు గెలుపోవటంలో అనేది సహజం. వాటిని స్పోర్టివ్గా తీసుకుని నెక్స్ట్ టైం గెలవటానికి మీరు ప్రయత్నించాలి. అలాగనే నేషనల్ టీమ్స్లోకి సెలెక్ట్ అవ్వాలంటే రెగ్యులర్గా మీకు ప్రాక్టీస్ ఉండాలి. మంచి మంచి పొజిషన్స్లో గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి, నేవీలోకి, ఆర్మీలోకి, వీటన్నిటిలో కూడా సెలెక్ట్ అవ్వాలని, మీ భవిష్యత్తు బాగుండాలని, ఈ దేశం యొక్క భవిష్యత్తు మీరు, అలాగనే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరూ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీరంతా కూడా ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇకపోతే మా ఫౌండర్ చైర్మన్ హరినాథ్ రెడ్డి గారి గురించి మీరు కూడా చాలామంది చెప్పారు. ఆయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం.
ఒక స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని ఆయన ఈ ట్రోఫీలు ఇవ్వటం జరిగింది. మెన్స్కి బాయ్స్కి ఖోఖోలో. అదేవిధంగా యాక్చువల్గా మా యూనివర్సిటీ అయితే జేఎన్టీ యూనివర్సిటీ, జేఎన్టీకి కూడా ఇస్తామన్నారు, కానీ వాళ్ళంత ముందుకు రాలేదు. అందువల్ల అక్కడ ఇంకా ఇవ్వడం జరగలేదు. నాగార్జున యూనివర్సిటీకి ఇవి 2 ట్రోఫీలు ఇవ్వడం జరిగింది. ట్రోఫీలతో పాటు అదేవిధంగా ఈ క్యాష్ ప్రైజెస్ అనేది ఎక్కడ ఉండదు. ఆయన ఈ క్యాష్తో కూడా ఎంకరేజ్ చేయాలని క్యాష్ ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది. First of all, I thank Rayal Srinivas Rao garu for inviting me, and I am very happy to share my dad with our uncle. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆల్రెడీ అంకుల్ చెప్పారు మీకు. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ఐ నో హిమ్, మా అంకుల్. సో మా డాడీ అక్కడే అంకుల్ వాళ్ళ కాలేజ్లోనే కోచింగ్ ఇచ్చేవాళ్ళు. సో పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ మా డాడీకి చాలా హెల్ప్ చేశారు అంకుల్. వీ నెవర్ ఫర్గెట్ ఇట్. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కూడా ఖచ్చితంగా అంకుల్ బిహైండ్ ఐస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ ఉండి ఇలా మాట్లాడడం అనేది. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే ఐఎమ్ కంప్లీట్లీ బిలాంగ్ టు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. మై ఫాదర్ ఈజ్ టెన్నిస్ కోచ్ అండ్ మై సిస్టర్ ఆల్సో టెన్నిస్ ప్లేయర్, అండ్ మై హస్బెండ్ డాక్టర్ బి వరుణ్ నాయక్ గారు, హీ ఈజ్ ఆల్సో ఫిజికల్ డైరెక్టర్. హీ ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజికల్ డైరెక్టర్. సో యూ హ్యావ్ దట్ క్లారిటీ. ఐఎమ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. మీరు కూడా మంచిగా ఆడుకొని వెన్ ఎవర్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్, ప్లీజ్ యూటిలైజ్ యువర్ టైమ్ ఇన్ స్పోర్ట్స్ ఓన్లీ, నాట్ ఇన్ అదర్ యాక్టివిటీస్. ప్లీజ్ అవాయిడ్ మొబైల్స్ తగ్గించేయండి. మీరు కనుక స్పోర్ట్స్ ఆడితే ఖచ్చితంగా మీరు మంచిగా అచీవ్ అవుతారు మీ టార్గెట్ అనేది. యూ డెఫినెట్లీ అచీవ్ యువర్ టార్గెట్. నకిరికల్లు మండలం గుండ్లపల్లిలో ముస్లిం సోదరీమణులు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమైన నెలవంక దర్శనంతో నెల రోజుల పాటు ఉపవాసం కొనసాగిస్తున్నారు. ముస్లిం సోదరీమణులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారు. ఈ ఉపవాసంలో ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో ఇఫ్తార్ విందులు, ప్రార్థనలు, ఖురాన్ పఠనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. देखो भाई, ये रमज़ान मुबारक का महीना है, बहुत अच्छा गुजर रहा. अल्लाह का रहमत का महीना, बरकत का महीना है. और तमाम मुसलमान भाई यहाँ पर जो हमारे गांव में बहुत सारे लोग रोज़ा रखे हैं. और उसके रमज़ान मुबारक का महीना अल्लाह का रहमत का महीना है. और इसकी बरकत से जो है अल्लाह तबारक व तआला ने हम सबको जो है तो हमारी दुआओं की खुसूसियत से अल्लाह तबारक व तआला जो है और इसमें ख़ास करके महफूज रखा है. రంజాన్ మాసం శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలు పాటిస్తున్న మన సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాం. అదే కాకుండా ప్రపంచ మానవాళి శాంతి కోసం అల్లా శాంతి మార్గంలో నడుపుతున్నాడు. మేమంతా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ శాంతితో మెలగాలని, కరుణ, జాలి, దయతో మెలగాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఒక్క చెల్లి అందరం ఒక తల్లి పిల్లల్లాగా ఉండాలని ఈ రంజాన్ మాసంలో అల్లాహ్కి ప్రార్థిస్తూ దేశంలో ప్రతి ఒక్కరు పేద ధనిక అందరూ సుఖశాంతులతో తొలగవాలని అల్లాహ్ని ప్రార్థిస్తున్నాం. నరసరావుపేట శాసనసభ్యులు కార్యాలయం నందు బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుకి వినతి పత్రం అందజేశారు. నరసరావుపేటలో నిన్న నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ మహిళా ఖోఖో టోర్నమెంటులో కృష్ణవేణి డిగ్రీ కళాశాల మహిళా ఖోఖో జట్టు అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నమెంట్ అనంతరం అధికారులు ప్రకటించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహిళా ఖోఖో జట్టుకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల నుంచి 5 విద్యార్థినులు ఎంపికయ్యారు. ఎంపికైన ఏఎన్యు మహిళా ఖోఖో జట్టు మార్చి 2వ తేదీ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని దావనగిరి విశ్వవిద్యాలయంలో జరగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఖోఖో పోటీల్లో పాల్గొననున్నదని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలియపరుస్తూ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. నరసరావుపేట శాసనసభ్యులు కార్యాలయం నందు నంది అవార్డు గ్రహీత, సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోరంట్ల శ్రీనివాసరావుని
నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అభినందించి శాలువాతో సత్కరించారు. నరసరావుపేట మండలం గోనెపుడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆప్మా పల్నాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు హెడ్ మాస్టర్ జడ్పీహెచ్ఎస్ కాకాని అయిన ఆర్ గోవిందరాజులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను తల్లిదండ్రులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జి వెంకటేష్ ఎస్ఎంసి చైర్మన్, జి రామయ్య విలేజ్ ప్రెసిడెంట్, జె రామకోటేశ్వరరావు స్కూల్ వెల్విషర్స్, ఎం శ్రీహరి స్కూల్ సైడ్ డోనార్స్తో పాటు స్కూలు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖోఖో పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలో అవగాహన ర్యాలీ. అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచాలని ఎమ్మెల్యే అరవిందబాబుకి వినతి పత్రం అందజేసిన ఆయాలు, కార్యకర్తలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.